పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఐటర్ మీడియా. ఇప్పుడున్న టైంలో ఒక పక్క ఏఐ, ఇంకో పక్క జాబ్లు వెళ్ళిపోవడం అయి ఉండొచ్చు, గోల్డ్ రేట్లు పెరిగిపోవడం అయి ఉండొచ్చు. ఇలా రకరకాల సందర్భాలు ఏవైతే ఉన్నాయో మనం డబ్బుల్ని ఎక్కడ పెట్టాలో, ఎలా రప్పించుకోవాలో రాబడి అనేది తెలియని సిచ్యువేషన్లో ఉన్నాం. మరి ఇలాంటి సిచ్యువేషన్లో మనం డబ్బులు ఎలా ఇన్వెస్ట్ చేయాలి, డబ్బుల్ని ఎలా మేనేజ్ చేయాలి అనే విషయాలు మనకు తెలియజేయబోతున్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అయిన మాధవిరెడ్డి గారు. ముఖ్యంగా 30 ఏళ్ళు పైబడిన వాళ్ళందరూ కూడా ఈ ఎపిసోడ్ చివరి వరకు చూడండి. హాయ్ మ్యామ్. హలో అండి. సో చెప్పిన విధంగా 30 ఏళ్ళు పైబడిన వాళ్ళు వాళ్ళ డబ్బులు జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవాలి, ఇన్వెస్ట్ చేయాలి అంటే ఏం చేయాలి? ఫస్ట్ రూల్ ఏంటంటే నాట్ చేజింగ్ ద రిటర్న్స్. రిటర్న్స్‌ని చేజ్ చేయడం అనేది ముందు ఆపేయాలండి. సో ఇప్పుడు అందరూ కూడా 30 సంవత్సరాలు ఉన్న వాళ్ళందరూ కూడా చేస్తుంది ఏంటంటే ఎక్కడ ఎక్కువ రిటర్న్స్ వస్తున్నాయి, ఎక్కడ ఎక్కువ రిటర్న్స్ వస్తున్నాయి. ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే ముందేమన్నారు, స్టాక్ మార్కెట్‌లో బాగా రిటర్న్స్ వస్తాయని అక్కడికొచ్చారు. ఆ తర్వాత ఇక్కడ రిటర్న్స్ రాకపోగానే బిట్ కాయిన్ అన్నారు. బిట్ కాయిన్‌లో మళ్ళీ అక్కడ కూడా ఫాల్ అవ్వగానే గోల్డ్, సిల్వర్ అన్నారు. మళ్ళీ అక్కడ కూడా ఫాల్ అవ్వగానే మళ్ళీ ఇట్లా అన్నమాట. అంటే ఈ విధంగా ఎక్కడ మనకి రిటర్న్స్ వస్తూ ఉంటే అక్కడ మళ్ళీ ట్రేడింగ్ అన్నారు. ఈ విధంగా ఇలా ఈ 30 ఇయర్స్ ఉన్న వాళ్ళందరూ కూడా దే ఆర్ జస్ట్ గోయింగ్ ఫ్రమ్ వన్ అసెట్ టు అనదర్ అసెట్ క్లాస్. అంటే ఒక్కొక్క దాన్ని టెస్ట్ చేస్తూ ఉన్నారు, ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉన్నారు. తర్వాత రకరకాలుగా అంటే వాళ్ళ ఓన్‌గా లెర్నింగ్ లాగా వెళ్ళిపోతూ ఉన్నారండి. దట్ ఈజ్ మేకింగ్ దెమ్. ఇందులో 2 జరుగుతూ ఉన్నాయి. ఒకటేంటంటే ఓన్‌గా చేసుకుంటున్నారు. మనకి టెక్నాలజీ ఉంది. మనకి టెక్నాలజీ అంతా తెలుసు. 30 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళందరికీ కూడా మాకెవరు ఫైనాన్షియల్ ప్లానర్స్ అవసరం లేదు, మేము ఓన్‌గా చేసుకుంటాము, డూ ఇట్ ఆన్ అవర్ ఓన్ అని చెప్పి కొత్తగా కాన్సెప్ట్ వచ్చేసింది. సో మ్యూచువల్ ఫండ్స్ మొదలు పెడుతున్నారు, ట్రేడింగ్‌లు చేస్తున్నారు. ఇక ఏదంటే అది అన్ని యాప్స్‌లో ఓపెన్ చేసేసి అన్ని రకాల ఎక్స్పెరిమెంట్స్ చేసేస్తున్నారు. సో ఫైనల్‌గా ఎక్కడా ఉండట్లేదండి. దెర్ ఈజ్ ఏ ఏమొచ్చిందంటే ఒక షాకింగ్ డేటా ఏమొచ్చింది అంటే ఎవరైతే ఎస్ఐపీస్ స్టార్ట్ చేశారో వాళ్ళందరూ కూడా 3-5 ఇయర్స్‌కే 95% ఆపేస్తున్నారు. ఓకే. అంటే 100 మంది స్టార్ట్ చేస్తే 95 మంది ఆపేస్తున్నారు. ఎప్పుడు జస్ట్ 3 ఇయర్స్‌కే. ఎందుకు అంటే దే ఆర్ జస్ట్ లీవింగ్ ఫ్రమ్ దిస్ ఇయర్. అంటే ఇక్కడ పెడుతున్నారు మ్యూచువల్ ఫండ్స్‌లో, అబ్బా ఎన్ని ఇయర్స్ నుంచి పెడుతున్నాం, ఇది ఎప్పుడు కూడా రిటర్న్స్ రావట్లేదు, దీనికన్నా ఇంకొకటి ఎవరో చెప్తారు మీకు, వెంటనే అక్కడికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇలా షిఫ్ట్ అయిపోతూ ఉన్నారు. సో దీనివల్ల ఏంటంటే వాళ్ళు ఓన్‌గా చేయటం వల్ల ఏమవుతుందంటే టైం వేస్ట్ అవుతుంది. మీకు పవర్ ఆఫ్ కాంపౌండింగ్ మిస్ అయిపోతుంది. ఈ విధంగా ప్రతి దాంట్లో మీరు చేయడం వల్ల మీకు లెర్నింగ్ వస్తుంది. ఎర్నింగ్ ఏది? యు ఆర్ లెర్నింగ్ ఓన్లీ. ఒక్కొక్కటి మీరు మీ ఎక్స్‌పీరియన్సెస్‌ని అంటే ట్రేడింగ్‌లోకి వెళ్తారండి. ఒక 10 లక్షలు పోగొట్టుకుంటారు. ఓ 2-3 ఇయర్స్ టైం వేస్ట్ అయిందా, 10 లక్షలు పోయాయి. ఆ తర్వాత ఏం చేస్తారు, అబ్బో ట్రేడింగ్ వద్దులే అని చెప్పేసి, వద్దు వీళ్ళు చెప్పినట్టు ఎస్ఐపీలే మంచిది అని చెప్పి ఎస్ఐపీల్లో దిగుతారు. ఆ ఎస్ఐపీల్లో దిగిన తర్వాత ఇన్వెస్ట్‌మెంట్ పెడతారు. అందులో ఏమీ రిటర్న్స్ కనిపించవు. అది కూడా స్టాప్. అక్కడ కూడా మీకేం రిటర్న్స్ రావు. ఎందుకంటే మీరు 2 ఇయర్స్, 3 ఇయర్స్ ఉన్నారు కదా. ఫస్ట్ ట్రేడింగ్ 3 ఇయర్స్ అయిపోయింది. ఎస్ఐపీస్ 3 ఇయర్స్ అయ్యాయి. అక్కడ మీకు రిటర్న్స్ కనిపించవు. ఎందుకంటే ఎస్ఐపీలో మీకు రిటర్న్స్ కనిపించాలంటే 10 సంవత్సరాలు ఉండాలి. అంత ఓపిక ఎవరికి లేదు. సో అక్కడి నుంచి జంప్ మళ్ళీ. అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అక్కడి నుంచి అరే గోల్డ్, సిల్వర్, కాపర్, లిథియం, ఇక ఈ కొత్తవన్నీ ప్లాటినమ్, ఈ అన్నిటికీ వెళ్ళిపోతున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడికి మనం వెళ్ళినగానే అక్కడి నుంచి పడడం స్టార్ట్ అవుతుంది. అంటే ఇవన్నీ ఏం జరుగుతున్నాయి, రాంగ్ ఎంట్రీ, రాంగ్ ఎగ్జిట్. ఈ రాంగ్ ఎంట్రీ, రాంగ్ ఎగ్జిట్ మీరేం చేస్తున్నారు, ఎవ్రీ 3 ఇయర్స్‌కి ఒక్కొక్కటి మీరు టచ్ చేసుకుంటూ వస్తున్నారు. ఒక్కొక్క ఇన్వెస్ట్‌మెంట్ ప్రోడక్ట్‌ని మీరు టచ్ చేస్తున్నారు. మీకు లెర్నింగ్ వస్తుంది గానీ ఎర్నింగ్ ఎక్కడా జరగట్లేదు. దీనివల్ల మార్కెట్ అంతా రాంగ్ అనుకుంటారు. ఎందులోకి వెళ్ళినా ఇది ఒక గ్యాంబుల్‌లా మీకు కనిపిస్తుంది. ఎందుకంటే రాంగ్ ఎంట్రీ అది. ఎగ్జిట్ కూడా రాంగే. 3 ఇయర్స్‌లో నుంచి అసలు ఎక్కడి నుంచి మీకు రిటర్న్స్ వస్తాయి? ఎంట్రీ కూడా అంటే హైయెస్ట్‌కి వెళ్ళిన తర్వాత కదండీ. మీరు బిట్ కాయిన్‌లో 1 క్రోర్ వెళ్ళిన తర్వాత మీరు ఎంట్రీ తీసుకున్నారు. ఇప్పుడు అది ఎంతుంది? $62,000 వచ్చింది $1,00,000 నుంచి. సో ఇలానే ఇప్పుడు మీరు సిల్వర్ ఉందనుకోండి, 4 లక్షల దగ్గర ఎంట్రీ తీసుకున్నారు. ఇప్పుడు అది ఎంత వచ్చింది? 2.5 లక్షలు కూడా లేదు. సో ఇక్కడ అన్నమాట. అంటే అంత హైప్, అంటే ఫోమో అంటారు. ఫోమో అంటే ఏంటంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఔట్. నేను అందులో గాని పెట్టకపోతే అంటే నేను మిస్ అయిపోతున్నాను. కానీ అక్కడ ఎంట్రీ పాయింట్ అనేది గమనించుకోవట్లేదండి. దిస్ ఈజ్ ఆల్ బికాజ్ యూ ఆర్ చేజింగ్ ఓన్లీ ద రిటర్న్స్. మీరు కాన్సెప్ట్‌ని అర్థం చేసుకోవట్లేదు. మనం ఎప్పుడు ఏం చేయాలి అంటే మనకేది సూటబుల్ అవుతుందో అది ఒక స్ట్రాటజీని డెవలప్ చేసుకొని దానికి స్టిక్ అయి ఉండాలండి. అసలు ఆ పేషెన్స్ గాని, ఆ కన్సిస్టెన్సీ గాని, ఆ డిసిప్లిన్ గాని లేకుండా మనమే ఎక్స్పెరిమెంట్లు చేసుకుందాం, మనమే నేర్చుకుందాం, వీళ్ళకేం తెలుసు. అంటే ఇక్కడ మేమేమి అందరూ ఏమనుకుంటారంటే ఈ వెల్త్ మేనేజర్స్, ఈ ఫైనాన్షియల్ ప్లానర్స్ మేమేమి సూపర్‌గా అంటే కాంప్లెక్స్ ప్రొడక్ట్స్ ఏమి ఉండవండి. ఏంటంటే బట్ వి కెన్ హోల్డ్ యువర్ ఎమోషన్స్. మేము చేసేది ఏంటంటే ఎమోషన్స్‌ని హోల్డ్ చేసి మీరు ఇట్లా చేయకూడదు, ఇలా చెయ్యి,
ఇలా చెయ్యాలి. ఇప్పుడు ఎస్ఐపీస్ ఎలా ఆపేస్తున్నారు చూసారు గదా! 90% పీపుల్ ఆపేస్తున్నారు అంటే, అసలు 100లో 90 మంది ఆపేస్తున్నారంటే ఎంతమంది వెల్త్ క్రియేట్ చేశారు? 10% పీపులే మనకి వెల్త్ క్రియేట్ చేయగలిగారు. సో, దీస్ ఆర్ ఆల్ ద మిస్టేక్స్ వాట్ దే ఆర్ డూయింగ్. ఒక స్ట్రాటజీని మనం పెట్టుకున్నట్లయితే, ఆ స్ట్రాటజీకి మనం స్టిక్ అయ్యి ఉండాలి. అండ్ ఇంకోటేంటంటే, వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు, వాళ్ళకి వర్కౌట్ అయిందండి. మరి మీకు అదే వర్కౌట్ అవుతుందనేది ఏం లేదు కదా! సో, ట్రేడింగ్‌లో మీకు ప్రాఫిట్ వస్తుంది అనంటే, నేను కూడా మిమ్మల్ని చూసి నేను ట్రేడింగ్ మొదలుపెట్టానంటే, ఐ మైట్ గో ఫర్ లాసెస్. సో, లెట్స్ నాట్ ఫాలో ద అదర్స్ అంటే అదే ఫోమో అంటారు గదా! ఫాలో అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఔట్ అనే దీంతోని మనం ఎక్కువగా ఇలాంటి విషయాల్లోకి వెళ్ళిపోకుండా ఎవరినైనా ఒక కన్సల్టేషన్ తీసుకొని అసలు మనకేది సెట్ అవుతుంది. మన రిస్క్‌కి, మన రిటర్న్‌కి, మన గోల్‌కి, మనకున్న సిట్యుయేషన్‌కి ఇలా ఏంటి మనకి పర్ఫెక్ట్‌గా ఫిట్ అవుతుంది అనేది ఒక రోడ్ మ్యాప్ గాని, ఒక స్ట్రాటజీ గాని బిల్డ్ చేసుకొని, ఆ స్ట్రాటజీనే మనం ఫాలో అవుతూ అప్పుడప్పుడు రివ్యూ చేసుకోవాలండి. అంటే స్ట్రాటజీ అనేది ఎప్పుడు ఫిక్స్ ఉండదు. ఎవ్రీ ఇయర్ అన్నీ మారుతూ ఉంటాయి. అంటే మీరిప్పుడు అన్‌మ్యారీడ్ తర్వాత మ్యారేజ్. మ్యారేజ్ అయినప్పుడు చేసిన ప్లాన్ మళ్ళీ మీరు కిడ్స్ వచ్చినప్పుడు ఇంకొక రకంగా ఉంటుంది. ఇలా మీకు ఎలా అయితే పర్సనల్ లైఫ్‌లో చేంజెస్ ఒస్తాయో, బయట కూడా ఎకనామికల్‌గా చాలా చేంజెస్ ఒస్తున్నాయి. సో, దీన్ని బట్టి మనం కొన్ని కొన్ని మానిటరింగ్ అంటే కొంతమంది ఏం చేస్తారంటే ఒక్కసారి ఎస్ఐపి పెడితే 10 సంవత్సరాలు అదే పెడుతూ ఉంటారు. దట్స్ నాట్ కరెక్ట్ కదా! అప్పుడప్పుడు రివ్యూ చేసుకోవాలి, మానిటరింగ్ చేసుకోవాలి, రీబాలన్సింగ్ చేసుకోవాలి. ఇలా మనకేంటంటే ఈ డైవర్సిఫికేషన్ అంటే ఓవర్ డైవర్సిఫికేషన్ అయిపోవడం లేదు. అంటే అసెట్ అలొకేషన్ అంటే ఇందులో నేను బేసికల్‌గా చూసేదేంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రొడక్ట్ అంటే కంఫర్ట్ ఉంటదండి. అవును. ఇక వాళ్ళకి ఎంత మనం చెప్పిన మైండ్ సెట్ మార్చలేకపోతాం. ఎగ్జాంపుల్ మీకు ఎట్లా అంటే నాకు ఇవన్నీ వద్దు, నాకు రిస్క్ వద్దు. నేను ఓన్లీ బ్యాంక్ ఎఫ్‌డి‌ల్లోనే పెట్టుకుంటాను. ఈఎన్ఎస్‌సి‌ల్లోనే పెట్టుకుంటాను అంటే ఎట్లా వెల్త్ క్రియేట్ అవుతుందండి? దట్ ఈస్ ఆల్సో నాట్ కరెక్ట్. అలానే కొంతమందికి స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ ఉంటే కంప్లీట్‌గా మనీ అంతా అందులో పెడితే ఇప్పుడు ఎమర్జెన్సీ కావాలంటే మీరు లాస్‌లో బయటికి రావాలి. సో, ఇట్లా కాకుండా అసలు ఈక్విటీలో ఎంత పర్సెంటేజ్ ఉండాలి? గోల్డ్‌లో ఎంత పర్సెంటేజ్ ఉండాలి? అలానే మనం రియల్ ఎస్టేట్‌లో ఎంత పర్సెంటేజ్ ఉండాలి? డెట్‌లో ఎంతుండాలి? హ్మ్. అసలు ఇవన్నీ అసెట్ క్లాసెస్‌లో మన ప్రెజెన్స్ ఉందా? లేదా? అనేది మనము చెక్ చేసుకోవాలి. ఎంత పర్సెంటేజు ఏ అసెట్ క్లాస్‌లో ఉండాలి అనేది ఫిక్స్ ఏం కాదండి. ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ ఏజ్. ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ సిట్యుయేషన్, రిస్క్ టేకింగ్ ఎబిలిటీ, మీకున్న ఈ ఇన్‌కమ్ మీరెంతైతే సంపాదిస్తున్నారో, మీ ప్రొఫెషన్ ఏంటో దాన్ని బట్టి మారిపోతూ ఉంటది ఈ పర్సెంటేజ్. సో, ఈ పర్సెంటేజ్‌ని గాని మనం ఒక్కసారి అర్థం చేసుకుంటే, ఇక అదే మనం మెయింటైన్ చేసుకుంటే కొంచెం ప్లస్ ఆర్ మైనస్ ఎవ్రీ ఇయర్ కొంచెం మానిటరింగ్, రివ్యూయింగ్ చేసుకుంటే దట్ వుడ్ బి బెటర్. ఇంక ఇది కాకుండా డెట్ ట్రాప్. ఇది అంతా కూడా ఇన్వెస్ట్‌మెంట్‌లో మనం చేసిన మిస్టేక్స్. సో, డెట్స్ కూడా ఎక్కువగా తీసుకోకుండా, లివరేజ్ ఎక్కువగా తీసుకోకుండా, మనం కొంచెం మేనేజ్ చేసుకుంటూ డెట్స్‌ని కొంచెం కంట్రోల్‌లో పెట్టుకుంటే దెన్ ఎనీ కైండ్ ఆఫ్ అన్‌సర్టెనిటీస్ మనము హ్యాండిల్ చేయొచ్చు. అలానే మనం కొంచెం కంటింజెన్సీ ప్లాన్‌ని మనం గాని మెయింటైన్ చేసుకున్నట్లయితే మీ జాబ్స్‌లో ఏమైనా అన్‌సర్టెనిటీ వచ్చిందంటే ఇమ్మీడియేట్‌గా మీకు కొంచెం కంగారు లేకుండా యూ కెన్ యూజ్ దట్ మనీ ఫర్ ద కైండ్ ఆఫ్ ఎమర్జెన్సీస్‌కి. ఇంకొకటేంటంటే ఈ అందరూ గూడా ఆర్గనైజేషన్స్‌లో మనకి ఎక్కువగా హెల్త్ ఇన్స్యూరెన్స్ ఇస్తారు గదా! కంపెనీలు ఇచ్చే ఇన్సూరెన్స్. కంపెనీలో ఇచ్చేస్తున్నారు గదా! మనం ఎందుకు తీసుకోవాలి? అదొక 20,000 దండగా, అదో 30,000 దండగా అని అనుకుంటారండి. అసలు ఆర్గనైజేషన్ ఎన్ని రోజులు ఉంటది మీతో పాటు? హౌ మెనీ ఇయర్స్ యూ కెన్ ట్రావెల్ విత్ ద ఆర్గనైజేషన్. సో, ఒక ఎగ్జాంపుల్ కూడా అండి. అంటే ఒక ఆయనకి ఒక దగ్గర ఆయన అంటే రిజిగ్నేషన్ ఇచ్చారు. హ్మ్. ఇంకొక కంపెనీలో జాయిన్ అవ్వడానికి ఆయనకి 2 మంత్స్ ఉంది. ఓకే. ఈ మధ్యలో ఆయనకొకటి డిటెక్ట్ అయింది. హ్మ్. ఇక్కడేమో ఆయన ఎంప్లాయీ కాదు. ఆల్రెడీ రిజైన్ చేశారు. అక్కడ ఇంకా ఆయన జాయిన్ అవ్వలేదు. సో, ఈయన మీద పడింది భారం. ఈయన మీద పడింది. ఈయనకి 10 లక్షలు భారం పడిందండి. 10 లాక్స్ వాళ్ళు పే చేయరు. ఎందుకంటే అక్కడ నువ్వు రిజైన్ చేసావు. యూ ఆర్ నో అవును. మోర్ ఎంప్లాయీ. ఇక్కడ నువ్వు ఇంకా జాయిన్ అవ్వలేదు. సో, దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ మేక్స్ యూ లైక్ హారబుల్ సిట్యుయేషన్ అండి. వీటిలతో సంబంధం లేకుండా మీకంటూ ఒక హెల్త్ ఇన్స్యూరెన్స్‌ని మెయింటైన్ చేసుకుంటూ, ఒక కోచ్‌ని మనం అంటే ఇక్కడ ప్లానరు, వెల్త్ మేనేజర్ ఇంత పెద్ద పెద్ద వర్డ్స్ గాకుండా మనకొక ఫైనాన్షియల్ కోచ్‌ని మనం పెట్టుకుంటూ వాళ్ళ ద్వారా మనం ఎప్పటికప్పుడు మన ఐడియాసు, మన ఫైనాన్షియల్ డెసిషన్స్ తీసుకునేటప్పుడు అందరూ ఏంటంటే ఇన్వెస్ట్‌మెంట్‌లు, ఇన్స్యూరెన్స్‌లలో చేస్తూ ఉంటారు. దట్ ఈస్ ఎ వెరీ బిగ్గెస్ట్ మిస్టేక్ అండి. సో, ఇప్పుడు మా దగ్గర చాలా మంది మేడం 2,00,000 కట్టామంటే వదిలేసుకుంటున్నారు. ఎందుకంటే లేటర్ దే హావ్ రియలైజ్డ్ అక్కడి నుంచి రిటర్న్స్ రావని. ఇవన్నీ మిస్టేక్సే కదండీ! ఆహ్, సో, దీస్ ఆర్ ఆల్. మీరు చెప్పినట్టు మ్యామ్ నిజంగానే ఇప్పుడు ఈ ఎపిసోడ్‌లో ముఖ్యంగా చెప్పేదేంటి అంటే ఆహ్, ఇన్వెస్ట్‌మెంట్ అయ్యుండొచ్చు. లేదంటే మనీ మేనేజ్‌మెంట్ అయ్యుండొచ్చు. మనం హ్యాపీగా బతకడానికి ఈ 2 చాలా ఇంపార్టెంట్. సో, వీటిని ప్లాన్ చేసుకునే విధానం అనేది మనకు తెలియనప్పుడు డెఫినెట్‌గా ఒక ప్రొఫెషనల్ మీట్ అయ్యి తెలుసుకుంటేనే కాస్త మనం ఇప్పుడు ప్రశాంతంగా జీవించొచ్చు. లేకపోతే వచ్చే పరిస్థితులకు తగ్గట్టు మనం మారలేం కాబట్టి, ఆ నాలెడ్జ్ మనకి దీనికి సంబంధించి లేదు కాబట్టి నష్టపోవడానికి ఎక్కువ స్కోప్ ఉంది.
సో ఆ రకంగా చాలామంది ఎస్ఐపీల్లోంచి వెనక్కి వచ్చేయడం, ఇన్వెస్ట్మెంట్లోంచి వెనక్కి వచ్చేయడం చేయడం మెయిన్ రీజన్ వచ్చేసి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, డేటా మనకు తెలియకపోవడం, మన దగ్గర లేకపోవడం. సో దీనికోసం తప్పకుండా ప్రొఫెషనల్ కలిసి వాళ్ళ ద్వారా ఇన్వెస్ట్మెంట్స్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయండి. అండ్ మ్యామ్ చెప్పిన విధంగా ఇప్పుడున్న సిచ్యువేషన్స్ అయితే మాత్రం తప్పకుండా కంటింజెన్సీ ప్లాన్ అనేది ఒకటి మెయింటైన్ చేయండి. మెయిన్ ఏంటంటేనండి ఎమోషన్స్ బట్టి మనం డెసిషన్స్ తీసుకుంటాము. ఇప్పుడు మేము అనుకోండి ప్రాక్టికల్ గా చెప్తాం, మీరేం చేస్తారు, ఎమోషనల్ గా డెసిషన్స్ తీసుకుంటారు. ఎప్పుడైతే ఫైనాన్షియల్ డెసిషన్స్ లో ఎమోషన్స్ యాడ్ అయిపోతాయో ఆల్వేస్ యూ విల్ బి రాంగ్. సో అదొక్కటి మీకు మాకు అంటే మీరు తీసుకునే డెసిషన్స్ కి మేము తీసుకునే డెసిషన్స్ కి ఏంటంటే మీరు ఎమోషనల్ గా తీసుకుంటారు, మేము ప్రాక్టికల్ గా తీసుకుంటాం. సో 30 పైబడిన వాళ్ళందరూ కూడా తప్పకుండా ఈ ప్లాన్ అయితే ఫాలో అవ్వండి. డౌట్స్ ఉన్నట్లయితే మీరు మ్యామ్ని సంప్రదించవచ్చు. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.